మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను మిత్రులు అదేవిధంగా ఈ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు పూజ సామాగ్రి అందించడం మన బాధ్యతగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి ప్రముఖులందరూ ఈరోజు మా డాక్టర్ స్వాతి మేడము, మా సీనన్న, మా అనిత మేడము, అదేవిధంగా మా సారు బెంగళూరు నుంచి రావడం జరిగింది. వీళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ, ఒక మత సామరస్యం ఎలా ఉండాలా అనే ఉద్దేశంతో మదనపల్లి ఉదాహరణ అని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం. నేను ఒక ముస్లిం అయినా అన్ని మతాలను గౌరవిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి, ప్రజలంటే ఓ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలో ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఏ కులంలో అయినా ఉద్దేశంతో రంజాన్, బక్రీద్, వినాయక చవితి, ఉగాది ఇటువంటి అనేక కార్యక్రమాలు మేమంతా కలిసిమెలిసిగా అన్నదమ్ములుగా హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఈ మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీ. అందులో భాగంగా ఈరోజు మట్టి ప్రతిమలు పంచడం నా బాధ్యతగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా అన్న సీనన్న, ప్రముఖులంతా రావడం జరిగింది. వీళ్ళందరికీ అదేవిధంగా మా కూటమి నేతల్లో చాలా మంది వచ్చినారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. బెంగళూరు బస్ స్టాండ్ తాజ్ హోటల్ సమక్షంలో మన ఎక్స్ సర్పంచ్ ఖాన్, తాజ్ హోటల్ ఖాన్ మరియు కొంతమంది ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వినాయకులు ఏవైతే మట్టి విగ్రహాలు, ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వలన వాతావరణానికి అన్నిటికీ చాలా చాలా కాలుష్యం పెరుగుతుంది. అందుకోసం మట్టి విగ్రహాలు ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టాము. చాలా ఎక్కువ మంది భక్తాదులు వచ్చారు. అందరి సమక్షంలో ఇస్తూ ప్రతి ఒక్కరికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు, మొత్తం భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రుడు, ఆత్మీయుడు, ప్రజాసేవలో నిరంతరం ఉంటూ తన వంతు కృషిగా సమాజ శ్రేయస్సు కోసం మదనపల్లి అభివృద్ధిలో ప్రతి ఒక్క నేను ఉన్నాననే ఒక ధ్యేయంతో ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నేనున్నానని చెప్పి వచ్చి సేవా కార్యక్రమంలో ముందుండే మా పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ గత 12 సంవత్సరాలుగా, ఇది 12వ సంవత్సరము, 12 సంవత్సరాలుగా ప్రతి ఒక్క వినాయక చవితికి కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల పంపిణీకి, వినాయక విగ్రహాలు, మట్టి విగ్రహాల పంపిణీలో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మేమందరం ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం చాలా సంతోషము, చాలా గర్వంగా ఉంది. గతంలో కూడా ఖాన్ ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో హనుమాన్ జయంతికి ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక మంచి మెసేజ్ని, దేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సందర్భం గతంలో మళ్ళీ మేము గుర్తు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మదనపల్లి హిందూ ముస్లిం ఐక్యత కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా మన మదనపల్లి దేశానికి ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ మదనపల్లిలో అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క పండుగను కూడా ప్రజలు సుఖ సంతోషాలతో చేసుకోవాలని చెప్పి, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని చెప్పి మదనపల్లి కూటమి సభ్యుల తరఫున, అలాగే మా శాసనసభ్యులు ప్రీతం నాయకులు షాజాన్ బాషా గారి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మట్టి విగ్రహాలనే ప్రతి ఒక్కరు కూడా కొనండి, మట్టి విగ్రహాలనే పూజించండి. మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల మనకు నీరు కలుషితం కాకుండా, పర్యావరణం కలుషితం కాకుండా అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను పూజించి మట్టి విగ్రహాలనే మీరు
కొనాలని ప్రార్థిస్తూ ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం కూడా ఖాన్ భయ్య తాజ్ హోటల్ అధినేత అయినటువంటి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు ప్రతి ఏటా ఇలా మట్టి వినాయక ప్రతిమల్ని పంచడం ఆనవాయితీగా వస్తుంది. నేను కూడా గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నిజంగా హిందూ ముస్లిం భాయి అనడానికి నిదర్శనంగా ఒక ముస్లిం సోదరుడు అయినప్పటికీ కూడా మన ఈ హిందూ పండుగల సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వినూత్నంగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్నగారికి తెలియజేస్తున్నాం. మరియు ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలా వినాయక విగ్రహాల్ని ఒక ఉత్సవ ఊరేగింపుగా పంచడం అనేది దట్టు పర్యావరణానికి హితంగా అయినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి బొమ్మలు కలర్స్ వేసినటువంటివి వాటి మీద అవేర్నెస్ ఇస్తూ ఇలాంటి మట్టి వినాయక విగ్రహాల్ని మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేసి 2 విధాల ఇలా మనకు హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తూ మరియు పర్యావరణానికి కూడా తను హాని కలిగించకుండా ఉండేటి విధంగా ఇలా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పఠాన్ ఖాదర్ ఖాన్ గారికి మరియు వాళ్ళ హోటల్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.